కాసేపట్లో విజయవాడ 2వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్పై విచారణ జరగనుంది. కస్టోడియల్ డెత్ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కాకుండా జ్యుడిషియల్ విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేశారు విజయలక్ష్మి. దీనిపై కాసేపట్లో కోర్టు విచారణ జరపనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతూ విజయలక్ష్మి వేసిన పిటిషన్, సాయికృష్ణ తల్లి ఆవిడ వేసిన పిటిషన్ విచారణ మరి కాసేపట్లోనే ఉందన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్ ఏంటి, మీ దగ్గర ఇన్పుట్స్? మరి సాయికృష్ణ కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్టు అనేక ఆధారాలు సంపాదించామని చెప్పింది. దీనికి సంబంధించి పారదర్శకంగా విచారణ కొనసాగించాము, ఈ రిపోర్ట్ అంతా కూడా కోర్టులో పెడుతున్నామంటూ కూడా బయటకు వచ్చింది. అయితే నిన్న నాగరాజుని కోర్టులో హాజరుపరిచారు. ఆ సందర్భంగా రిమాండ్ రిపోర్ట్ను కూడా కోర్టు ముందు పెట్టిన పరిస్థితి. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ మీద అనేక అనుమానాలు బయటకు వచ్చాయి. హత్య ప్రదేశం కానీ, హత్య సమయం కానీ, దానికి సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ వాడారో అవి కానీ, వీటికి సంబంధించి ఎక్కడా కూడా దాంట్లో పేర్కొలేదు. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా ఇతరులను ఎవరిని కూడా కేవలం నాగరాజు మీదే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాగరాజుని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు, ఆయన మాత్రమే కోర్టులో హాజరుపరిచారు తప్ప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు కానిస్టేబుల్స్ కానీ, ఇతర సిబ్బంది కానీ, దాంతోపాటు మార్కాపురం నుంచి సాయికృష్ణ తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి సంబంధించి కానీ ఎవరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయని పరిస్థితి కనిపించింది. పూర్తిగా రిమాండ్ రిపోర్టు తప్పులు తడకగా ఉంది. అనేక అంశాలని సిట్టు విస్మరించింది. కేవలం కంటితుడుపు చర్యగానే ఈ విచారణ కొనసాగించిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేవలం నాగరాజును అరెస్ట్ చేస్తేనే న్యాయం జరిగినట్టు కాదు అంటూ కూడా చెప్పారు. ఈ సిట్ మీద నమ్మకం లేదు కాబట్టి నిన్న సిట్ విచారణ అయింది. నాగరాజుకి రిమాండ్ పడిన పరిస్థితి. జూలై 8 వరకు కోర్టు రిమాండ్ ఇచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు మరొక పిటిషన్ని దాఖలు చేశారు. విజయలక్ష్మి, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇదంతా కూడా సిట్టులో మాకు న్యాయం జరగదు, ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ దీని మీద జరగాలంటూ కూడా పిటిషన్ వేయడం మీద పూర్తిగా ఈరోజు విచారణ అయితే జరగబోతుంది. దానికి సంబంధించి ఏవేవి అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా ఆ తరపు న్యాయవాదులు కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ఎందుకంటే మొత్తం ఈ తతంగం అంటే ఈ కేసుకు సంబంధించి హైబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత 15వ తారీఖున హైకోర్టులో హైబియస్ కార్పస్ విచారణకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా కేసుని మసిపూసి మారేడికాయ చేసే విధంగా జరుగుతుంది. దాంట్లో సిట్టు పాత్ర చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం సిట్టు వేసింది కేవలం ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో పోలీస్ వ్యవస్థ మీద, ఆ వ్యతిరేకత నీరుగార్చడానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఒక ఉద్దేశం కల్పించడానికి సిట్టు ప్రయత్నించింది తప్ప పూర్తి ఆధారాలను మాత్రం ప్రజల ముందు పెట్టలేదు. కుటుంబానికి న్యాయం జరగలేదన్న ఒక న్యాయవాదులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు నిన్న వేసిన పిటిషన్ కూడా దాన్ని నిర్ధారిస్తున్న పరిస్థితి. సిట్టు వల్ల న్యాయం జరగదు, ఖచ్చితంగా దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీకి వేయాలి, పూర్తి ఆధారాలను తీసుకురావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సాయికృష్ణని మార్కాపురం తీసుకొచ్చి కొట్టి చంపారు, బాడీని కూడా లేకుండా చేశారని చెప్తున్న పరిస్థితి కూడా మనకి ప్రతి చోట కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విచారణ కీలకం కాబోతుంది. కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వబోతుంది అనే దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.